బీఆర్ఎస్ లో ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్స్ కు చోటు దక్కింది. మెదక్పల్లిలో మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి బరిలో నిలవగా, నాగర్ కర్నూలు నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇద్దరు గత ప్రభుత్వంలో అధికారులుగా పనిచేశారు. వీరిద్దరికీ ఇప్పుడు గులాబీబాద్ టికెట్స్ కేటాయించారు. ఇప్పటి వరకు 13 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, బీఆర్ఎస్ లో ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్స్ కు చోటు దక్కినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? స్పందన మెదక్ పార్లమెంట్ స్థానం నుండి ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకట్రామరెడ్డికి మెదక్ పార్లమెంట్ స్థానం నుండి టికెట్ ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ప్రధానంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సింది వెంకట్రామరెడ్డి మెదక్ జిల్లా కలెక్టర్ గా ప్రత్యేకంగా ఆయనను అక్కడ ఏది కోరి ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 33 జిల్లాలలో అన్ని జిల్లాలలో కలెక్టరేట్ లో ఇనాగ్రేట్ చేసినప్పుడు కూడా మనం అందరం చూసాం. అప్పుడు విజువల్లో అప్పుడు ఏరు కోరి వెంకట్రామరెడ్డిని ఆయనని అక్కడ మెదక్ జిల్లా కలెక్టర్ గా ఆయనను అక్కడ నియమించడం, చాలా కాలం పాటు ఆయన అక్కడ పనిచేయడము, దాంతో పాటు మొదటి నుంచి కూడా ఆయనకి బీఆర్ఎస్ మనిషిగా కూడా ఒక సివిల్ సర్వెంట్ గా కాకుండా ఒక బీఆర్ఎస్ మనిషిగా ఆయనకి మొదటి నుండి ముద్రపడింది. అలాగే అప్పట్లో కూడా కాస్త వివాదాస్పదమైంది. కలెక్టరేట్ ఇనాగ్రేటింగ్ అయ్యాక ముఖ్యమంత్రి కలెక్టర్ ని సీట్ లో ఆసీనులవ్వమని ఇలా సైగ చేయడము, ఆ తర్వాత తదనంతరం ఆయన శాస్త్రాంగంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాదాభివందనం చేయడం కూడా అప్పట్లో కాస్త కాంట్రవర్సీ అయింది. అయితే వీళ్ళు వెంకట్రామరెడ్డి ఫ్యామిలీ హిస్టరీ చూసుకుంటే వాళ్ళు నలుగురు అన్నదమ్ములు కూడా గ్రూప్ 1 కేటగిరీ ఆఫీసర్లుగా ఉన్నారు. మొదటి నుండి కూడా వీళ్ళ అన్నయ్య సత్యనారాయణ రెడ్డి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో మెంబర్ గా ఉండే, అనంతరము రిటైర్ అయ్యాక కూడా ఆయనకి సివిల్ సప్లైస్ లో ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇదే కాకుండా వీళ్ళ మొదటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ తో పాటు కన్స్ట్రక్షన్ లో కూడా ఉన్నారు. దాదాపు వీళ్ళపై ఒక ప్రచారంలో కూడా ఉంది పుప్పాలగూడతో పాటు నార్సింగ్ అలాంటి ఏరియాలో కూడా ఖరీదైన ఏరియాలో కూడా వీళ్ళు విల్లాలు దానితో పాటు అపార్ట్మెంట్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తారనేది కూడా వెంకట్రామరెడ్డి కుటుంబం పైన ప్రధానంగా ఒక ప్రచారం ఉంది. రాజ్ పుష్ప అనే కన్స్ట్రక్షన్ చాలా ఫెమిలియర్ కంపెనీగా కూడా పేరొందింది. అలాగే దీంతో పాటు అప్పట్లో ప్రభుత్వం వేలం వేసిన దాదాపు 100 ఎకరాల పైగా భూమి కూడా ఈ సదరు రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీతో పాటు ఈ వెంకట్రామరెడ్డి బ్రదర్సే ఆ భూమిని కూడా ప్రభుత్వ వేలంలో చేజిక్కించుకున్నట్టు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇది మొత్తానికి వెంకట్రామరెడ్డి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆయన కన్ఫైడ్ ఐఏఎస్ మొదటి నుండి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి నమ్మిన బంటుగా కూడా ఆయనకి ప్రత్యేకంగా ఒక పేరు ఉంది. అలాగే ఇప్పుడు మనం నాగర్ కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి చూసుకుంటే మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని కూడా టికెట్ ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత. మొదటి నుండి కూడా మంచి ఐపీఎస్ అధికారిగా కూడా మంచి పేరుంది. వివిధ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాల్లో పనిచేసిన అనుభవంతో పాటు అప్పట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో కూడా చాలా సంచలనాత్మకంగా మారింది. అప్పుడు అనంతపూర్ ఎస్పీగా కూడా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఉంటే ఆయనకి లా అండ్ ఆర్డర్ ని అప్పుడున్న పరిస్థితులలోని లా అండ్ ఆర్డర్ ని అదుపులో పెట్టడంలో కాస్త సక్సీడ్ అయ్యాడని కూడా ఆయనకు ఒక మంచి పేరుంది. దీంతో పాటు తెలంగాణలో రాష్ట్రం ఆవిర్భవించాక గురుకులాల పేరిట స్వీరోస్ పేరిట కూడా ప్రత్యేకంగా ఈయన గురుకులాల పేరిట ప్రత్యేకంగా చొరవ చూపెట్టి ముఖ్యంగా బలైన వర్గాల విద్యార్థులకి ట్రెక్కింగ్ నేర్పడంతో పాటు స్పోర్ట్స్ లో కూడా బాగా ఎంకరేజ్ చేయడం కూడా ఈయనకి ప్రధానంగా ఒక మంచి పేరు ఉంది. దీనితో పాటు పొలిటికల్ విశ్లేషకులు ఏమంటారంటే అసలు బీఎస్పీ పార్టీలో ఈయనని జాయిన్ అవ్వమంది కేసీఆర్ సలహా మేరకు ఆయన జాయిన్ అయ్యాడని, మొదటి నుండి కూడా బీఆర్ఎస్ యొక్క వ్యతిరేక ఓట్లు చీల్చేటందుకే ఈయనని ప్రత్యేకంగా కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే కేసీఆర్ అనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. దాదాపు ఇంకా 8 సంవత్సరాల టెన్యూర్ ఆయనది ఉండంగా కూడా మధ్యలోనే ఆయనకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని సలహా ఇచ్చి, అలాగే రాజకీయాల్లో బీఆర్ఎస్ కి ఏదైతే వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ ఓటుని చీల్చడానికే ఈయన బీఎస్పీ పార్టీలో జాయిన్ అవ్వడం, అనంతరము మనం చూస్తున్నాము 3 రోజుల కిందట బీఆర్ఎస్ లో కూడా ఆయన జాయిన్ అవ్వడం, ఇదంతా కూడా పరిణామాలు మనందరం చూసాము లైవ్ గా. ఇప్పుడు వీళ్ళ ఇద్దరు మెదక్ లో కానీ నాగర్ కర్నూలు లో కానీ పోటీ ఎలా ఉండబోతోంది? మిగతా నేతలతో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందా?
ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా చూసుకుంటే అక్కడ హేమీలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా అక్కడ నాగర్ కర్నూలు నుంచి మాజీ బీఆర్ఎస్ అధినేత రాములు కుమారుడు భరత్ బీజేపీ నుండి పోటీ పడుతున్నారు. అలాగే దానితో పాటు కాంగ్రెస్ నుండి మల్లు రవి కూడా పోటీ పడుతున్నారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు మహబూబ్ నగర్ తో పాటు ఖమ్మం కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ బీజేపీ కూడా రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 8 నుంచి 10 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని గట్టిగా భీష్మించుకొని కూర్చొని అలాగే వివిధ కార్యక్రమాలతో పాటు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేపడుతోంది. దానిలో భాగంగానే ప్రధానమంత్రి కూడా నెలలోనే 2 మార్లు తెలంగాణలో పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులు కూడా శంకుస్థాపనలు చేశారు. కాకపోతే పోటీ మాత్రం చాలా టైట్ గా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ గా డిఫెన్స్ లోనే ఉంది అని చెప్పుకోవాలి. దానికి ప్రధాన కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతితో పాటు పదే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని మొదటి నుండి కూడా టార్గెట్ చేస్తూ వస్తుంది. దీనితో పాటు 2 రోజుల కిందట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అరెస్ట్ చేయడము, తాజాగా ఈ రోజు సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించడము, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారము, ఇదంతా కూడా బీఆర్ఎస్ కి ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకోవాలంటే కాస్త చికాకుగానే ఉన్నట్టే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ గా ఇది ర్యాండమ్ గా జరగడం లేదు. కాన్సిక్వెన్సెస్ గా డెలిబరేట్ గా అధికారిక పార్టీ బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తుంది అని కూడా పలుమార్లు బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కానీ ప్రస్తుతము పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఉన్న సినారో మాత్రం చూసుకుంటే మాత్రం కాస్త టఫ్ ఫైట్ గానే ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ బీజేపీ అన్న చందానే నడుస్తోంది. పొలిటికల్ క్యాంపెయినింగ్ కానీ ఏదైనా కూడా బీఆర్ఎస్ మాత్రము 3వ స్థానంలో ఉన్న చందాన ఇటు బీఆర్ఎస్ కు ఇటు బీజేపీ కాంగ్రెస్ కూడా ప్రధానంగా పోటీదారులుగా మేమే ఉన్నట్లు కూడా ఆ దిశగా కూడా ప్రచారం చేసుకుంటున్నారు. కాకపోతే నాగర్ కర్నూలు నుంచి మాత్రం కొంత మేరకు ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఎడ్జ్ ఉండొచ్చు అని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ముందుగా ప్రస్తావించుకున్నట్టు బడు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రత్యేకంగా ఆయన చొరవ తీసుకొని వాళ్ళని అన్ని యాక్టివిటీస్ లో ఇటు స్పోర్ట్స్ తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ లో ఆర్ట్స్ లో వాళ్ళని ఎంకరేజ్ చేయడము, ఒక సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా హైయెస్ట్ లెవెల్ రీచ్ అవ్వచ్చు అనేది కూడా ఆయన ప్రధానంగా గురుకులాల పేరిట ఆయన పేద విద్యార్థులకి చాలా సేవలు అందించారని కూడా మనం చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.